పేరు ఓండ్రు పోతురాజు. నేను రాష్ట్ర గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల యొక్క సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో మేము ఇప్పటి ఈ పరిస్థితులకి మేము ఎప్పటి నుంచో గత 15 సంవత్సరాల నుంచి, అంటే రాష్ట్రము డివైడ్ అవ్వకముందు నుంచి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి గురుకులం వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. ఇది కూడా గతంలో వేరు పేర్లు చెప్పి మా గురుకులం వ్యవస్థ అనేది ఫస్ట్ పార్ట్ టైం గాను, తర్వాత గెస్టులు గాను, తర్వాత అవుట్ సోర్సింగ్ గాను కన్వర్ట్ చేసి మమ్మల్ని గత 15 సంవత్సరాలుగా కూడా చాలని జీతాలతో, అతి తక్కువ వేతనాలతో మమ్మల్ని ఈ వ్యవస్థలోని నెట్టిందండి. సో ఈ ప్రభుత్వం వచ్చాక మాకేదో మంచి జరుగుతుందని గత ప్రభుత్వాలు అన్నీ మాకు మోసం చేశాయి. గత ప్రభుత్వాలు మోసం చేశాయి కాబట్టిగా మేము ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చడం జరిగింది. సో ఈ ప్రభుత్వము వచ్చిన మొదట్లో కూడా ఇదే ప్రాబ్లం మీద, అంటే మా గురుకులము అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న మమ్మల్ని కాంట్రాక్ట్గా మార్చమని, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని గత 15 సంవత్సరాలుగా తిరగని మినిస్టర్ కార్యాలయం లేదు, తిరగని ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, సో తిరగని ఎమ్మెల్యేలు లేరు. సో ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని మా బతుకులను మార్చండి అని చెప్పుకొని వస్తున్నాము. కానీ మా బతుకులు మాత్రం ఇప్పటికీ మారట్లేదండి. సో ఇప్పటికీ మేమందరం కూడా ఈ వచ్చే జీతంతో అతి తక్కువ వేతనాలండి మా గురుకులంలోని. ఒక పీజీటీ మాస్టర్కి 9,500 మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఒక పీజీటీ టీజీటీ మాస్టర్కి 14,000 మాత్రమే జీతం ఇస్తున్నారు. ఒక జేఎల్ కేడర్లో పనిచేసే వాళ్ళకి కేవలం 18,000 మాత్రమే ఇస్తూ మా చేత గత 10 సంవత్సరాలుగా కూడా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మేము ఇప్పుడు బయటికి రావడానికి మెయిన్ కారణము ప్రస్తుతం ఉన్న నిత్యావసర ధరలలో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా 2022 PRC ప్రకారమే మన రాష్ట్రంలో అమలవుతున్నాయి జీతాలు తీసుకునేది. మా దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానీ మా గురుకులంలోని మేము ఇప్పుడు తీసుకుంటున్న జీతాలు 2010 PRC అండి. సో 2010 PRC తీసుకొని ఈ నిత్యావసర ధరల్లో మేము నెట్టుకు రావడం మా కుటుంబాలు కానీ మా పేరెంట్స్ని కానీ మేము చూసుకోలేకపోతున్నాము. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వాలు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులమని మా యొక్క పెన్షన్లు కానీ, మా తల్లిదండ్రుల యొక్క పెన్షన్లు కానీ, లేదా మా యొక్క రేషన్ కార్డులు కానీ, లేదా ఏదైతే గవర్నమెంట్ పథకాలకి లబ్ధి పొందుతున్నామో వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. కేవలం ఈ 9,000 జీతంతో మా జీవితాలని నెట్టుకు రావాలనేది ప్రస్తుతం చాలా కష్టకాలం అండి. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నాము. ఇక్కడ మేము ఉండటానికి కానీ, లేకపోతే ఇక్కడ ఇల్లులు తీసుకొని రెంట్లు కట్టుకోవడానికి కానీ మాకు వచ్చే జీతంతో చాలా కష్టంగా ఉంది. కావున ఈ ప్రభుత్వాన్ని కానీ, లేదా మా గురుకులం అధికారులకు కానీ మేము వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాల్లోనినా ఇప్పుడు కూడా మేము గురుకులం అధికారులకు వ్యతిరేకంగా కాదు, మా యొక్క ఆకలి బాధలు చెప్పుకోవడానికి మాత్రమే మేము ఈ వేదికను తీసుకున్నాము. దయచేసి మాకు ఇప్పటికైనా సరే ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నుంచి, ఈ దేశంలో ఎక్కడా లేనట్టు ఈ వ్యవస్థని కేవలము గిరిజన గురుకులంలో మాత్రమే పెట్టి మమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కావున ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నుంచి మమ్మల్ని వైదొలిగించి ఖచ్చితంగా మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా చేయవలసిందిగా కోరుచున్నాము. సో దీనికంటే ముందు తర్వాత స్టార్ట్ అయినటువంటి కేజీబీవీలు కానీ, లేదా మోడల్ స్కూళ్ళు కానీ 2016, 2012లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాటిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా వితిన్ 2 ఇయర్స్లో కన్వర్ట్ చేశారు. కానీ మమ్మల్ని గత 15 సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ మమ్మల్ని గుర్తించకపోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. సో మా యొక్క మెయిన్ డిమాండ్ 22 PRC బేస్ చేసుకొని మాకి ఈ జీతాలు అనేది రావాలి ఖచ్చితంగాన. మరియు మమ్మల్ని ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నుంచి తొలగించి ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా గుర్తించిన ఎడల మేము ఈ నిరసనని కంటిన్యూ చేస్తాము. దయచేసి గురుకులం అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎంతో ఆశతో ఈ ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టిగా మేము పవన్ అన్నకు కానీ, చంద్రన్నకు కానీ మేము వ్యతిరేకం కాదు. దయచేసి మా యొక్క జీవితాలని చక్కదిద్దుతారని మీకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.